విజయనగరం పట్టణ పరిధిలో వైఎస్ఆర్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి ఓ వివాహిత అయితే మాత్రం ఈరోజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం కూడా కొంతమంది దుండుగులైతే ఆ ఇంటిపైన అయితే దాడి చేశారని చెప్తున్నటువంటి నేపథ్యం కూడా మరొక వైపు అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది ఏంటి ఆవిడ మాటలనే అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? నిన్న ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేయడం గల కారణం ఏంటి, ఏం జరిగింది? శనివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలోని బ్యాక్ సైడ్ వైర్లు పెట్టి గేట్లు కట్ చేసి ఇంట్లోకి రావడానికి ఇద్దరు గోండాలు ప్రయత్నం చేశారండి అవతల సైడ్. నేను 112కి డయల్ చేయగా పోలీసులు వచ్చారు. వాళ్ళు పారిపోయిన తర్వాత ఈ విషయం గురించి నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నాను. ఎస్పీ సార్కి కంప్లైంట్ ఇచ్చుకుంటే నాకు నిన్న ఉదయం 11 గంటలకి నన్ను 2 టౌన్ పోలీసులు స్టేట్మెంట్ ఇద్దురాయమ్మ అంటే వెళ్ళానండి. వెళ్తే స్టేట్మెంట్ ఇచ్చానండి. సిఏ గారు కూడా సరే మీకు న్యాయం చేస్తామమ్మా, ఆయన్ని కూడా పిలిపిస్తాము, ఆయనకి విచారణ చేస్తాము అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత నేను అక్కడే ఉండమని అన్నారు నన్ను. నేను ఉండడం అవ్వదండి, నేను పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలండి అనుకుని నేను వచ్చాను సార్. నేను వచ్చిన ఒక పావు గంట తర్వాత గొలగాని రమేష్ గారు అంట, ఆయన 1:15 ఆ టైంలోని ఒక 40 మంది 30 మందిలాగా ఉన్నారు. వాళ్ళందరూ గుణపాలు కర్రలు కత్తులు పట్టుకొని వచ్చి ఇంటి మీద దాడి చేసి మొత్తం ఇనప గేట్లన్నీ గుణపాలతోటి కట్ చేసి డోర్లు ఏవైతే ఉన్నాయో గుణపాలతోటి శుభ్రంగా పిప్పి చేసేసి ఇంట్లోకి చొరబడి వెనకతలున్న డోర్లు కూడా మొత్తం తీసేయడం జరిగిందండి. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, నీ పిల్లలు నువ్వు నీ భార్య నీ భర్తే హరి ముసిరాన హరి టీచరే మమ్మల్ని పంపించారు. ఈ ఇల్లు అమ్మేశారు మాకు, మీరు వెళ్ళిపోండి ఇంట్లో నుంచి, నీ పిల్లలు నువ్వు వెళ్ళిపోండి అని అన్నారండి. నేను వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను, ఇది నా ఇల్లు అండి, నేను 11 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ఇక్కడే అతను ఉంచారు, ఇది మా ఇల్లు అండి, నా భర్త నా పిల్లలు నేను ఇక్కడే ఉంటున్నాం, మాకేవో చిన్న మనస్పర్ధలు ఉన్నంత దీంట్లోని మమ్మల్ని ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోమనడానికి ఆయన ఇల్లు అమ్మేసుకోవడానికి అవ్వదండి, మేము ఇక్కడే ఉంటామండి అన్న కూడా ఆ గోండాలు శుభ్రంగా తోసేయడం జరిగిందండి. కత్తులతోటి కూడా అటాక్ చేయడం కూడా జరిగిందండి. ఇలా జరిగిన తర్వాత నేను 2 టౌన్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి ఆయన మీద, గొలగాని రమేష్ గారి మీద. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, ఇలాగ 30 మంది 40 మందితో ఇంటి మీద అటాక్ చేశారు, మొత్తం డోర్లన్నీ కట్ చేశారని 2 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. 112కి కూడా డయల్ చేశాను. పోలీసులు వచ్చారు, విచారణ చేశారు. అయిన తర్వాత ఈయన మాత్రం ఇక్కడే ఉన్నారు సార్, ఈ పక్కనే కూర్చున్నారు రమేష్ గారు. నేను ఆయనకు కూడా బాధపడి నాకైతే న్యాయం లేదు సార్ అని ఆయనకు కూడా నేను చాలా బాధపడి అడగడం జరిగింది గొలగాని రమేష్ గారిని కూడా. అయినా కూడా ఆయన రాత్రికి మరొక 20 మందితోటి మళ్ళీ మా ఆయన మా అత్త మా ఆడబొట్టు మరొక 20 మంది గోండాలు ఆ గొలగాని రమేష్ గారు వచ్చి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10:30 వరకు ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ నన్ను మా అమ్మ మా నాన్నల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందండి. ఇంకా పోలీసులు కూడా 6:30 టైంలోని ఎస్ఐ గారు ఎవరెవరో మొత్తం ఒక 5 పోలీసులు వ్యాన్ రావడం అన్నీ జరిగాయండి. వాళ్ళు స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చారండి, స్టేట్మెంట్ కూడా నేను ఇచ్చానండి. అయినా కూడా వీళ్ళు మాత్రం గోండాలు మాత్రం రావడం మానట్లేదండి. మీ హస్బెండే ఈరోజు మీ మీద దాడి చేయడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? మీ హస్బెండ్కి మీకు ఉన్నటువంటి మనస్పర్ధలు అంటే ఏం జరిగింది? 4 సంవత్సరాల నుంచి కట్నం కావాలని వేధింపులండి. నాకు జీతం లేదట, నేను అందంగా లేనట, నేను నచ్చట్లేదట, నేనేం నచ్చట్లేదు తిడతాడు, బండ బూతులు తిడతాడు. అతడు ఒక శాడిస్ట్, అతడు చెప్పాలంటే నచ్చినట్టు కొడతాడండి. పడాలి, అతను ఏం చేసినా పడాలి సార్. ఎలా పడితే అలా ఫోటోలు తీస్తాడు, వీడియోలు తీస్తాడు, అన్నిటితోటి బెదిరిస్తాడు. దేనికైనా పడాలి, ఎందుకంటే అతనికి డబ్బు ఉంది, అతనికి బోల్డ్ అంత సపోర్ట్ ఉందట, పడాలి. ఇలాగ నేను ఎంతకాలం పడతాను సార్? 2020 నుంచి 23 వరకు నానా టార్చర్ పడ్డాను. పడిన తర్వాత మరి సార్ 2 సంవత్సరాలు అవుతుంది, మాకు రూపాయి ఇవ్వట్లేదు ఆయన, మేము ఏం తిని బతకాలి, నా పిల్లలు ఎలా బతకాలి? పిల్లలకి ఫీజులు కట్టలేదు, ఆ చదువులు కూడా అతను టీచర్ అంట, గవర్నమెంట్ టీచర్ అంట, ఆ పిల్లల చదువులకు ఫీజు కట్టమని బీసెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ ఫోన్ చేస్తే అమ్మాయి ఫాదర్ని నేను కాదు, నా నెంబర్ డిలీట్ చేసేయండి, వాళ్ళ మామయ్యలు 2 ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తానని చెప్పి వాళ్ళని ఫీజులు అడగండి అని చెప్పడం కూడా మా ఆయన హరి చేయడం జరిగింది. ఆ మేడం గారు కూడా మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఫీజులు అవి
తీసుకోవడం జరిగింది. ఈయన 2 సంవత్సరాల నుంచి ఏం చూడట్లేదని 2 టౌన్ స్టేషన్లోనే పోలీసులు నువ్వు కేసు పెట్టమ్మా, ఎంసీ పెట్టమ్మా, నీకేం తెలియదు, ఇలాగైతే కష్టం, నీకు ఎటువంటి ఆధారం లేదు, ఒక ఆధార్ కార్డు లేదు, ఒక హెల్త్ కార్డు లేదు, ఒక రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నీ పిల్లలు నువ్వు ఎలా నువ్వు పెంచుతావమ్మా, కేసు పెట్టమ్మా, ఆయనే ఇంటికి వస్తారు, కలిసి మీరు శుభ్రంగా ఉండొచ్చు అన్నారు. మేము పెట్టిన తర్వాత ఇలా 4 సార్లు అటాకులు చేశారు సార్. ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపుతాం, ఇలా పెట్రోల్ బాంబులు వేసి చంపేస్తాం, గోండాలను పెట్టి రేప్ చేయించేస్తాడట, పెట్రోల్ బాంబులు వేసి చంపేస్తాడట, పిల్లలు స్కూల్కి వెళ్తున్నా కూడా వాళ్ళు దారిలోనే అడ్డగించేసి చంపేస్తాడట. మీకు ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలి ఏంటి? ఈరోజు మీకు ఏం కావాలి? నేను ఇక్కడే ఉంటానండి. ఎంతమంది గోండాలు 200 మంది, 500 మంది, 2000 మంది వచ్చినా నా పిల్లలకి నాకు న్యాయం జరిగినంత వరకు నేను ఇక్కడే ఉంటానండి. ఎందుకంటే మా ఆయన మమ్మల్ని పెంచాలి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మని ఎవరెవరినో పెంచుకొని తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడో ఇంటికి కూడా రావట్లేదు. పోనీ పిల్లలకైనా పండుకాయ కొనేసి ఇచ్చింది కూడా లేదు. నాకు తెలిసి ఒక జంతువు కూడా పిల్లలు తిన్నాకే ఆ జంతువు తింటుంది, కానీ ఈయన ఒక జంతువు కన్నా హీనంగా ఆ వచ్చిన 1,70,000 జీతాన్ని అనుభవిస్తూ, కారుల్ని ఆస్తులు అనుభవిస్తూ ఈ పిల్లల్ని ఎలా చంపాలా, ఎలాగాళ్ళని హింసలు పెట్టాలా, వీళ్ళని ఇంకా టార్చర్ పెడదాం, వీళ్ళని ఎలాగైనా భూమి మీద లేకుండా చేసేద్దామని 5 సార్లు అటాక్ చేయడం జరిగింది. నేనైతే ఇక్కడే ఉంటాను సార్. నాకు ఇదొకటే ఆధారం సార్. అసలు కాపురం నెల రోజులు. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఏంటి? ఈరోజు మీ అల్లుడికి మీ కూతురికి మధ్యన తగాదలు ఏంటి? ఈరోజు ఈ దాడి ఎందుకు చేశారేంటి? ఏంటి అతను వచ్చారు, పెళ్లి చేసాము, ఇలాగ అయ్యింది, ఉన్నారు ఉంటుండగాను మరి అతను 3వ పెళ్ళి నేను చేసుకోవాలి, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు వద్దు, నాకు టీచరు అన్ని భార్య ఒకరితో వస్తుంది, 50 లక్షల కట్నం తెస్తుంది అనేసి పాపని 3 సంవత్సరాలు వేధించాడండి. వేధిస్తే మా పాప ఏమొచ్చి నేను చస్తే ఇక్కడే చస్తాను, నేను వెళ్ళను అన్నాడండి. వెళ్ళను అనేసి అన్నిదానికి బయటికి తోసాడండి. బయటికి తోస్తే మా పాప వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి రావడానికి అవసరం ఏంటి, ఇది నా ఇల్లు, మా అమ్మ ఇల్లు, నా చెల్లిల్లు అనేసి నా కూతుర్ని బాగా దీనికి గురి చేశారండి. మేమైతే అలా చూసుకుంటున్నాము, కానీ నా కూతురికి న్యాయం జరగాలి. చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు, న్యాయం జరగాలి. ఏదైనా సరే వాళ్ళు పసి పిల్లలు, వాళ్ళకి దిక్కు ముక్కు లేదు, మేమైతే చూసుకోలేము, కూల్ చేసుకున్నాము మేము. వాళ్ళు ఎలా పెంచాలో కూడా మేము రాత్రులు పగలు ఏడ్చుకొని మేము బాధపడుతున్నాము. వాళ్ళకి చూడడం లేదు, చేయడం లేదు. మా ఆయన గారు అయితే ఏ పని లేదు, ఏదో పిల్లలు ఇస్తే ఈ పిల్లల్ని మేము పెంచుతున్నామండి. వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు, చూడండి. అయితే మా పాపకి ఇక్కడ న్యాయం జరగాలి, ఏదైనా సరే ఆ పిల్లలకి న్యాయం జరగాలి. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు, తర్వాత వీళ్ళందరూ కూడా ఇది చూసి మా పాపకి న్యాయం చెయ్యాలి, ఏదో రకంగా న్యాయం చెయ్యాలి. చెయ్యకపోతే వాళ్ళు బతకలేరు, ఇంతకు మించి ఇంక ఏమీ చెప్పలేము. ఎంతైనా న్యాయం జరగాలి. వాళ్ళ ఇంట్లో తిష్ట వేశారు, ఏ క్షణంకైనా చంపుతారు. వాళ్ళు వస్తున్నారు, 2 3 వస్తున్నారు, గుర్తు తెలియని వ్యక్తులు. నిన్న వచ్చిన వాళ్ళే ఇవన్నీ దాడి చేశారు. నిన్న వాళ్ళే వస్తున్నారు. మొన్న అయితే 4 రోజుల క్రితం అయితే ఏటి బాబు ఇలాగా అంటే నన్ను ఈడ్చి అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా కొట్టేశాడండి. ఇలాగ జరిగింది. కానీ నా బిడ్డకు మట్టుగా న్యాయం జరగాలి, 2 పిల్లలకు న్యాయం జరగాలి. ఈ ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత మేడము వీళ్ళందరూ న్యాయం చెయ్యాలి. ఒకటే చెప్తున్నారు, చూసాం కదా. ఆ కుటుంబం అయితే తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకటే ఆరోపిస్తున్నారు, ఏదైతే ఆ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి గవర్నమెంట్ టీచరు వచ్చినటువంటి జీతాన్ని కూడా ఆ కుటుంబానికి అయితే ఇవ్వకుండా అయితే మాత్రం ఈరోజు రోడ్డును పడేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో పెళ్ళి అయినప్పటికీ కూడా ఈ 2వ పెళ్ళి ఆవిడకి తెలియకుండా అయితే మళ్ళీ 2వ పెళ్ళి చేసుకున్న తర్వాత ఈరోజు నేటికి 10 నుంచి 11 సంవత్సరాల వరకు కూడా సుమారుగా అవుతుంది. ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఈరోజు సడన్గా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద పడేస్తానంటే మేము ఎక్కడికి పోవాలి,
తీసుకోవాలని అయితే మాత్రం ఆవేదన చెందుతున్నారు. దీనిపైన మాత్రం ప్రభుత్వంతో పాటు చట్టపరంగా కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో చూసుకుంటే ఈరోజు ఒకేసారిగా మూకుమ్మడిగా అయితే మాత్రం ఒక దుండగులైతే వచ్చి ఒకే ఇంటిపైన ఎవరూ లేని సమయంలో ఇటువంటి సందర్భంలో ఒక మూకుమ్మడి దాడి అయితే మాత్రం కరెక్ట్ కాదని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మాత్రం జిల్లా ఎస్పీ కూడా దృష్టి పెట్టి అయితే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి జిల్లాలో ఉన్నటువంటి దొండగులపైన అయితే కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని అయితే మాత్రం మరొక వైపు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.